అసలు ఇలాంటి వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇలా పేపర్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి రాయడం మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మీ మీదని కాదు, చాలామంది జనాల మీద అలా వస్తుంటాయి. అలాంటి దానివల్ల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయి, ఎలాంటి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నిజంగా అంటే చాలా ప్రాబ్లమ్స్, అంటే రూమర్ల వల్ల కొంచెం ఫేమ్ రావచ్చు, కాకపోతే ఈ రూమర్స్ వల్ల మాక్సిమం 70 to 80% ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. నా ఫ్యామిలీలో మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సూసైడ్ రూమర్కి చాలా డిస్టర్బ్ అయ్యాం. ఏంటిది ఇలా రాస్తున్నారేంటి, ఉండద్దు ఈ ఫీల్డ్ అన్నట్టుగా మా మమ్మీ రియాక్ట్ అవ్వడం. సో చాలా పర్సనల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. రాయకపోవడం మంచిది, అంటే రియాలిటీ ఏంటి తెలుసుకుని రాస్తే మంచిది, అది కరెక్టే అవుతుంది. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎందుకు రాస్తారు అన్న క్వశ్చన్, అంతేనాది. ఇలా ఈ విషయం మీద మీడియాని మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటి? నేను మీడియాని నేను వాళ్ళతో ఏం మాట్లాడగలను, బట్ నా గురించి కొంచెం బాగానే మీ గురించి అని కదా, జనరల్గా చెప్పండి. అందరి మీద ఇలాంటి టైటిల్స్ వస్తుంటాయి కదా జనరల్గా అందరి మీద, దాని మీద మీ రిక్వెస్ట్ ఏంటి? అంటే తెలిసింది రాయండి, తెలుసుకొని రాయండి, తెలిసి తెలియకుండా ఉండేది రాయకండి. క్లారిటీ వచ్చిన తర్వాతే రాస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది పర్సనల్ లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ప్రొఫెషనల్లీ మనం ఏదో అనుకుని రాసేస్తాం, బట్ పర్సనల్లీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎంత డిస్టర్బ్ అవుతారో మనం ఊహించలేము. సో అందుకని కొంచెం రాసే ముందు ఆలోచిస్తే బెస్ట్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.